2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్‌జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం అలగిరి రవీంద్రనాథ్ గారు. నమస్తే అండి శ్రీ గారు. మనందరికి కూడా తెలిసిందే ఇండియా అలాగే పాకిస్తాన్ మధ్య వార్ అయితే జరుగుతుంది అని. అండ్ అందులో భాగంగానే నిన్న ఆల్మోస్ట్ 36 లొకేషన్‌లో పాకిస్తాన్ డ్రోన్స్ అయితే పంపించి అటాక్ చేయడం జరిగింది. అండ్ అందులో భాగంగానే అంటే ఈ వార్ జరుగుతున్న సందర్భంలో చాలా మందికి రేజ్ అవుతున్న క్వెషన్, న్యూక్లియర్ బాంబ్‌ని ప్రదర్శిస్తారా? ఈ వార్‌లో దాని ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అని అడుగుతూ ఉన్నారు. దానికి సంబంధించిన వివరాలు ఏంటి సార్? ముందుగా మన వీర కిషోరం భరతమాత ముద్దుబిడ్డ నిన్న భారత్ పాకిస్తాన్ యుద్ధంలో చనిపోయినటువంటి తెలుగు జాతి గర్వకారణమైనటువంటి మురళీ నాయక్కి ఈ వేదిక ద్వారా నివాళులర్పిస్తూ, ఎందుకంటే ఒక వీర కిషోరం అనే చెప్పవచ్చు. ఆయన చేసినటువంటి చిన్న వయసులో భారతదేశపు ఎక్కడో వచ్చిన తండా, ముఖ్యంగా సత్సాయి జిల్లా తండా నుంచి వచ్చి ఒక నాసిక్లో ట్రైనింగ్ తీసుకొని అక్కడి నుంచి మళ్ళీ పంజాబ్ టు జమ్మూ వెళ్ళి ఈరోజు ఆయన ఈ జరుగుతున్నటువంటి భారత్ పాకిస్తాన్ యుద్ధంలో అసూలు బాసినటువంటి మురళీ నాయక్ యొక్క ఆత్మకు శాంతి కలగాలని ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియపరుస్తూ, ముందుగా మరొక విషయం ఏంటంటే, ఈ యొక్క భారత పాకిస్తాన్ యుద్ధానికి అణుబాంబులు జరుగుతాయా, అణుయుద్ధం జరిగే అవకాశం ఉందా అంటే ఖచ్చితంగా జరిగే అవకాశం ఉంది అన్నట్టుగానే ఇంటెలిజెన్స్ వర్గాలు తెలుపుతున్నాయి. మనం చూస్తున్న వార్తా కథనాలు కూడా, ముఖ్యంగా అమెరికా నుంచి చూస్తున్నటువంటి వాషింగ్టన్ పోస్ట్ బులెటిన్స్ ఇవన్నీ కూడా జరిగే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలియపరుస్తున్నాయి. అణుబాంబులు ఎవరైనా యూజ్ చేసే అవకాశం ఉంటుందా, అది భారత వైపు నుంచి ఉంటుందా పాకిస్తాన్ వైపు నుంచి తెలియదు కానీ, బట్ ఖచ్చితంగా ఈ యుద్ధంలో భారత పాకిస్తాన్ యుద్ధంలో ఖచ్చితంగా న్యూక్లియర్ వెపన్స్ అనేది యూజ్ చేసే అవకాశం ఉన్నట్టుగా ఒక చిన్న వార్తా కథనాలు నిన్నటి నుంచి కూడా చక్కర్లు కొడుతూ ఉంది. అయితే ఈ న్యూక్లియర్ వెపన్స్ అంటే ఏంటి, ఎలా చేస్తారు, అసలు ఎలా ఉంటుంది దీనికి సంబంధించిన విషయం ఇక్కడ రెండు రకాలుగా చెప్పుకోవచ్చు. భారత పాకిస్తాన్ విషయానికి వచ్చినట్లయితే రెండు దేశాలు కూడా అణ్వస్త్ర దేశాలు. అంటే యాక్చువల్గా న్యూక్లియర్ వెపన్స్ ఉన్నటువంటి దేశాలు. ప్రపంచంలో కొద్ది దేశాలకు మాత్రమే ఈ వెపన్స్ ఉన్నాయి, న్యూక్లియర్ వెపన్స్ అనేవి. ఎప్పుడో మనం చూసాం రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో హిరోషిమా నాగసాకి తర్వాత కేవలం మనం ఫోటోలు మాత్రమే చూసాం. ఒక న్యూక్లియర్ బాంబు కానీ పేలినట్లయితే ఎలా ఉంటుంది, అక్కడ చిన్న పురుగు కూడా జీవించడానికి కొన్ని వందల సంవత్సరాల పాటు ఒక పురుగు కూడా, ఒక చీమ కూడా ఎదిగే అవకాశం లేనటువంటి భయంకరమైనటువంటి ఒక విపత్తు ఏంటని ఉందంటే అది న్యూక్లియర్ వెపన్ ద్వారా సాధ్యమవుతుంది. అది కేవలం మన జనరేషన్స్కి తెలియదు. ఎప్పుడో జరిగింది రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో. కేవలం మన హిరోషిమా నాగసాకి మీద అమెరికా వాళ్ళు ప్రయోగించినటువంటి పెర్ల్ హార్బర్ దాడికి ఎదురుగా ఉన్నటువంటి ఆ న్యూక్లియర్ బాంబ్ పేల్చిన తర్వాత మాత్రమే మనం ఆ యొక్క పుస్తకాలు, ఆ యొక్క ఇమేజెస్ మాత్రమే తెలుస్తున్నాయి. ఇలా జరిగిందా హిరోషిమా నాగసాకి మీద అని కేవలం మాత్రం తెలుసుకున్నాం. కానీ దానికి మించింది అంటే యాక్చువల్గా న్యూక్లియర్ వెపన్స్ని ప్రయోగించేటప్పుడు దాన్ని మెట్రిక్ టన్స్లో యూజ్ చేస్తారు. కేవలం హిరోషిమా నాగసాకి మీద చేసింది అత్యంత తక్కువగా 1 టన్ కూడా ఉన్నటువంటి కానీ జస్ట్ ఒక న్యూక్లియర్ వెపన్. కానీ ఈరోజు భారత్ దగ్గర కావచ్చు, పాకిస్తాన్ దగ్గర న్యూక్లియర్ వెపన్స్ సుమారుగా మోర్ దాన్ 30 టన్స్కి పైబడినటువంటి ఒక్కొక్క న్యూక్లియర్ వెపన్ ఉంది. అంటే ఒక న్యూక్లియర్ వెపన్ కానీ ప్రయోగిస్తే సుమారుగా అంటే మినిమం 1 కిలోమీటర్ పరిధి నుంచి 20 కిలోమీటర్ల పరిధి వరకు కూడా అక్కడ కనీసం ఒక చీమ దోమ కూడా మిగిలిందండి. మనిషి అనేవాడిని పక్కన తీసేసండి, చీమ దోమ కూడా మిగిలే అవకాశం లేకుండా పూర్తిగా భస్మీపట్నం అయిపోతుంది అనమాట. అంటే ఇంకా అక్కడ కనీసం ఒక పచ్చగడ్డి కూడా మొలకెత్తే అవకాశం ఉండదు. కొన్ని వందల సంవత్సరాల పాటు కూడా ఒక పచ్చగడ్డి కూడా మొలకెత్తే అవకాశం లేనటువంటి భయంకరమైనటువంటి న్యూక్లియర్ వెపన్స్ అనేవి ఈరోజు పాకిస్తాన్ యొక్క అమ్ముల పొదిలో 170 ఉన్నట్టుగా మనకి అధికారిక లెక్కలు తెలియపరుస్తున్నారు. భారతదేశం దగ్గర 140 ఉన్నాయని, అదేవిధంగా పాకిస్తాన్ దగ్గర 170 వరకు ఈ యొక్క అణ్వాయుధాలు అయితే అంటే ఈ యొక్క న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయని తెలుస్తుంది. అంటే ఇది డిఫరెంట్ రేంజెస్ నుంచి, అంటే 1 కిలోమీటర్ పరిధి నుంచి మ్యాక్సిమం 20 కిలోమీటర్ల పరిధిలో ఆ బాంబుగాని అక్కడ జస్ట్ నేలను తాకితే చాలు, ఇమ్మీడియట్గా ఒక భారీ విస్ఫోటనం, అణు విస్ఫోటనం జరుగుతుంది. ఆ విస్ఫోటనంతో కనీసం మనిషి కాదు కదా, కనీసం ఇప్పుడు నేను చెప్పినట్టుగా చీమ దోమ కూడా కొన్ని వందల సంవత్సరాల పాటు అక్కడ అసలు పచ్చగడ్డి కూడా, ఒక గడ్డి కూడా మొలకెత్తే అవకాశం లేకుండా పూర్తిగా మాడి మసైపోయి బూడిదగా మారిపోయినటువంటి, అంటే ఈ ప్రపంచాన్ని బూడిదగా చేసినటువంటి న్యూక్లియర్ వెపన్స్ అని ఈరోజు పాకిస్తాన్ దగ్గర ఉన్నాయి. ఆ బూచిని చూపిస్తూ ఇంతకాలం పాకిస్తాన్ అంటే మా దగ్గర వెపన్స్ ఉన్నాయి కాబట్టి మమ్మల్ని ఎవరైనా చేస్తే మేము వీటిని ప్రయోగిస్తామని గడచిన 3 దశాబ్దాలుగా ప్రపంచాన్ని భయపడుతున్నారు. అదేవిధంగా పాకిస్తాన్ కూడా భయపడుతున్నారు. అంటే ఒక సామాన్యుడికి ఒక క్వశ్చన్, సార్ ఎందుకు ఇంత ఇబ్బంది పడుతున్నారు, పాకిస్తాన్ ఒక చిన్న దేశం కదా, ఏదో ఒక బాంబు వేసో లేకపోతే భయపెట్టాలని చేర్చుంటే మా దగ్గర ఈ వెపన్స్ ఉన్నాయి, న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి కాబట్టి మా విషయాలకు వచ్చినట్లయితే మేము దీన్ని దాడి చేస్తాము, మేము దీని మీద భారత్ మీద ప్రయోగిస్తాము, మా టార్గెట్ పాయింట్స్ ఉన్నాయని చెప్పి అనేక దశాబ్దాలుగా వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక బూచిని చూపిస్తున్నారు. నిజంగానే ఉన్నాయి పాకిస్తాన్ దగ్గర, కానీ ఒక లెక్కలో చూస్తే భారతదేశం దగ్గర తక్కువనే 140 వరకు ఉన్నాయి, అక్కడ 170 ఉన్నాయి. ఇమ్మీడియట్గా రెండో క్వశ్చన్ కూడా రైజ్ అవుతుంది, సార్ ఈ న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు ఈ
డ్రోన్ క్షిపణులని, ఈ మిసైల్స్ అని నిన్న మనం మాట్లాడుకున్న S-4 అనేది ఉన్నాయి కదా, ఇవి ప్రయోగిస్తే వాటిని డ్యామేజ్ చేస్తున్నాం కదా. ఆ రకంగా ఈ న్యూక్లియర్ వెపన్స్ని మనం డ్యామేజ్ చేయలేమని చాలామందికి సవణకు వచ్చే క్వశ్చన్. అవి ఎక్కడుంటాయో తెలియదు అనమాట. యాక్చువల్గా అవి ఏం చేస్తారంటే కొండ యొక్క పర్వతాలు ఉంటే పర్వత అంతర్భాగం తవ్వేసి లోపల పెట్టేసి ఉంటాయి. అవన్నీ కూడా అవి ఏ పాయింట్లో ఉంటాయో కూడా, ఏ ప్రదేశాల్లో ఉంటాయో కూడా తెలియదు. ముఖ్యంగా మనం చేసినట్టు బహల్పూర్లో ఒక 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 న్యూక్లియర్ మిసైల్ కూడా అక్కడ ఆ న్యూక్లియర్ బాంబ్స్ కూడా ఆ ప్రదేశంలో కొన్ని ఉన్నది. అంటే ఆ మొత్తం పాకిస్తాన్లో ఉన్నటువంటి అనేక ప్రదేశాలను చూస్తూ వాళ్ళు ఏం చేస్తున్నారు, భారతదేశాన్ని టార్గెట్ చేస్తూ కనీసం ఒక 2 వెపన్స్ వచ్చాయంటే ఈరోజు భారతదేశాన్ని కూడా వాళ్ళు మాడి మసి చేసిన పవర్ఫుల్ వెపన్స్ ఈరోజు పాకిస్తాన్ యొక్క అమ్ముల పొదిలో ఉన్నటువంటి విషయం కూడా ప్రపంచం ఎప్పుడూ తెలుసు. ఈ విషయాన్ని అనేక సందర్భాల్లో కేజీబీ, మొసాద్, అదేవిధంగా ఇంటర్నేషనల్ ఉన్నటువంటి ఈ యొక్క ఇంటెలిజెన్స్ సర్వేలు చెప్తున్నారు పాకిస్తాన్ దగ్గర ఉన్నాయి. అంటే ఇవి మరి ఉంటే వాటిని స్మాష్ చేయొచ్చు కదా. ఇవి మరలా ఈ న్యూక్లియర్ వెపన్స్ 2 రకాలుగా ఉంటుంది. ఒకటేంటంటే ఇన్స్టెంట్గా ఉన్నటువంటి దాన్ని ఇన్స్టెంట్ అనమాట. అంటే ఆల్రెడీ ఉంటుంది, ఇమీడియట్గా పెట్టగానే టక్కన దాన్ని ఇమీడియట్ విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ అంటే రెడీ టు ఈట్ ఎలా అంటాము, రెడీ టు యూసేజ్ అనమాట. అంటే యూజ్ చేసినవి మాత్రం కేవలం ఒక 10-15 వరకు మాత్రం ఉంటాయి. మిగిలినవి ఏంటంటే అసెంబ్లింగ్ యూనిట్స్ ఉంటాయి అక్కడక్కడ. అవి కూడా ఏం చేస్తారంటే ఎప్పుడైనా ప్రపంచానికి యుద్ధం వచ్చేటప్పుడు ప్రపంచం పాకిస్తాన్ ఎక్కడ గుర్తిస్తుందని చెప్పి ఏం చేస్తారంటే అవన్నీ కూడా ఒక్కొక్క చోట ఉండవు అనమాట. దాని తర్వాత అసెంబ్లీ యూనిట్స్, ఒక అసెంబ్లీ యూనిట్ ఒక ప్లేస్ ఉంటుంది, మరొక అసెంబ్లీ యూనిట్ మరొక ప్లేస్ ఉంటుంది, మరొక అసెంబ్లీ యూనిట్ మరొక ప్లేస్ ఉంటుంది. ఎప్పుడైతే వీటిని ప్రయోగించాలనుకున్నప్పుడు ఏం చేస్తారంటే ఆ అసెంబ్లీ యూనిట్ అన్నింటినీ కూడా ఒక చోటుకు చేర్చి అక్కడ నుంచి వాళ్ళు ప్రయోగించే ప్రయత్నం చేస్తారు. ఇది పాకిస్తాన్ గడచిన 70 సంవత్సరాల్లో కూడగట్టుకున్నటువంటి ఈ వెపన్స్ ఉన్నాయి. అయితే మరొక డౌట్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది సామాన్యుడికి. ఆ డౌట్ ఏంటంటే మరి ఇక్కడ ఇంతమంది టెర్రరిస్టులు ఉన్నారు కదండి పాకిస్తాన్లో, మరి టెర్రరిస్టులు కానీ అండ్ ఇంతకు ముందు ఉన్నటువంటి అక్కడ జైషే మహమ్మద్, లష్కర్ ఈ తోయబా ఇట్లాంటి ఈ టెర్రరిస్ట్ మూకలు వీటిని కనుక్కొని వాటిని ప్రయోగించే అవకాశం ఉంటుందంటే ఖచ్చితంగా ఈ భయం ఉంది చాలా వరకు. అంటే జైషే మహమ్మద్, ఇప్పుడున్న ఈ ముసాద్ అజార్ కానీ ఇట్లాంటి వాళ్ళందరూ కూడా ఆ న్యూక్లియర్ వెపన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో తెలుసు వాళ్ళకు కూడా, వాటిని ఇవ్వమని చెప్పి కూడా అంటే పాకిస్తాన్ యొక్క సైనికాధికారులు వీటిని పూర్తిగా వాళ్ళ యొక్క కంట్రోల్లో ఉంటాయి. అంటే వాళ్ళ యొక్క బటన్స్ కూడా ఎలా ఉంటాయంటే పాకిస్తాన్ ప్రధాని దగ్గర, అదేవిధంగా ఆర్మీ జనరల్ దగ్గర, ఎవరైతే ఎయిర్ ఫోర్స్ జనరల్ ఎవరు ఉంటారో అతని దగ్గర, ఇట్లా వీళ్ళు 3-4 మెంబర్స్ దగ్గర దాని కీలకమైన పాయింట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో మాత్రమే తెలుస్తుంటాయి. అట్లాంటి కీ పాయింట్స్ పాకిస్తాన్ ఎంటైర్ పాకిస్తాన్లో పెషావర్, కరాచీ, లాహోర్, అదేవిధంగా బహల్పూర్, ముడ్కి ఈ ప్రాంతాలతో పాటు రావల్పిండి ఈ ప్రదేశాల్లో కూడా ఈ అసెంబ్లీ యూనిట్స్ అనేక ప్రదేశాల్లో ఉంటాయి. ఓకే అనుకుంటే ఏం చేస్తారంటే వాళ్ళు ఈ యొక్క అసెంబ్లీ యూనిట్స్ అన్ని కూడా అక్కడ చేర్చి అక్కడ నుంచి ప్రయోగించే అవకాశం కూడా ఉంది. ఇప్పటివరకు పాకిస్తాన్కి ఎందుకు భయపడుతున్నాం అంటే కేవలం ఒక న్యూక్లియర్ వెపన్ వాళ్ళ దగ్గర, అంటే భారతదేశానికి మించి ఉన్నటువంటి అణుసామర్థ్యం ఎక్కువగా చెప్పాలంటే, అంటే ఈ యాక్చువల్గా మనకి వాషింగ్టన్ పోస్ట్ వాళ్ళు ఇచ్చిన నివేదిక చూసినట్లయితే భారతదేశం దగ్గర 140 ఉన్నాయి, పాకిస్తాన్ దగ్గర 170 న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి. దీనివల్ల ఎప్పటికైనా ప్రమాదం అని. కానీ ఇప్పటివరకు మన ప్రధానులు ఇంతకుముందు 71 యుద్ధం కానీ ప్రీవియస్ యుద్ధాలు చూసినట్లయితే న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయని ఒకే ఒక కారణంతో పాకిస్తాన్ మీద డైరెక్ట్ యుద్ధం, అంటే పాకిస్తాన్ని కాస్త భయపెట్టడం వరకు, అంటే అంతర్జాతీయ స్థాయిలో తీసుకెళ్ళడం, యుఎన్ఓలో ఆ యొక్క ఇష్యూస్ని పెట్టడం మాట్లాడుకున్నాం తప్పించి పాకిస్తాన్ డైరెక్ట్గా అటాక్ చేయడానికి మెయిన్ కారణం కూడా ఈ న్యూక్లియర్ వెపన్సే. అయితే ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ యుద్ధంలో న్యూక్లియర్ వెపన్స్ ప్రయోగించే అవకాశం ఉందంటే నిన్న రిలీజ్ అయినటువంటి యొక్క న్యూయార్క్ పోస్ట్ నుంచి మనం చూసినట్లయితే, వాషింగ్టన్ దీని నుంచి చూసినట్లయితే ఖచ్చితంగా న్యూక్లియర్ వెపన్స్ ద్వారా కూడా న్యూక్లియర్ వెపన్స్ యూజ్ చేసే అవకాశం ఉన్నట్టుగా కూడా వాళ్ళు ఆ పోస్టులో రాయడం కూడా జరిగింది. ఖచ్చితంగా అదే జరిగితే పూర్తిగా అటు 2 దేశాలు కూడా, అటు పాకిస్తాన్ కావచ్చు, భారతదేశం కావచ్చు, కానీ నేను చెప్పినట్టుగా పూర్తిగా భస్మీపట్నం అయిపోతుంది ఆ యొక్క వెపన్స్ కానీ ప్రయోగించుకోగలిగితే. కానీ అవి ప్రయోగించాలంటే చాలా లింక్స్ ఉంటాయి. అంటే అంతర్జాతీయ స్థాయిలో ప్రపంచంలో ఈ యొక్క చిత్రపటం, అంటే పూర్తిగా దేశం అనేది కనుమరుగైపోవాలనుకున్న స్థితికి వచ్చినప్పుడు మాత్రమే ప్రయోగించే అవకాశం ఉంటుంది. ఆ న్యూక్లియర్ వెపన్స్ ఎంతసేపు ఏంటంటే మా దగ్గర ఉన్నాయి, మా విషయానికి వచ్చినట్లయితే తప్పనిసరిగా మీ మీద అటాక్ చేస్తాం, ఈ న్యూక్లియర్ వెపన్స్ అనే కోణంలోనే ఉంటుంది తప్పించి వాటిని ప్రయోగించే అవకాశాలు మాత్రం ఈ క్షణం ఇప్పుడు మనం జరుగుతున్న ఈ డిస్కషన్ వరకు లేకపోవచ్చు. కానీ ఆ భయం మాత్రం కొంతవరకు ఉంది ఇరువైపులు కూడా. అది భారత్ ప్రయోగించే అవకాశం లేనప్పుడు కూడా పాకిస్తాన్ ప్రయోగించే అవకాశం ఉంటుంది. నిన్న మనకి వ్యోమికా సింగ్, అదేవిధంగా మనకి సోఫియా మాట్లాడినటువంటి మాటలు, అంటే వింగ్ కమాండర్స్ అయినటువంటి వ్యోమికా సింగ్, అదేవిధంగా మనకి మిలిటరీ జనరల్ అయినటువంటి ఆమె మాట్లాడిన మాటలో చూస్తుంటే నిన్న వాళ్ళు ప్రయోగించినటువంటి ఏవైతే వెపన్స్ ఉన్నాయో అది కేవలం ఒక టెస్ట్గా మాత్రం వాడంటే భారత్ ఎంత అలర్ట్గా ఉందో చెక్ చేయడం కోసం వాళ్ళు చేశారు తప్పించి అసైడ్ అటాక్స్ ఇంకా ముందున్నాయని చెప్పి ఆవిడకు చిన్న హింట్ ఇవ్వడం కూడా జరిగింది. నిన్న జరిగిన విక్రమ్ మిస్త్రీ మాటల్లో కూడా మనకి విషయం అనేది తెలుస్తూ ఉంది. అంటే జరగబోతుంది మాత్రం ఒక తీవ్రతరానికి దాల్చే అవకాశం కూడా ఉంటుంది. ఒక గుంట నక్క మాదిరిగా పాకిస్తాన్ చేసేవి ఏంటంటే అటు కరాచీ, లాహోర్, రావల్పిండి ఈ ప్రాంతాల నుంచి అంటే సివిలియన్స్ని తీసుకెళ్తున్నటువంటి ఫ్లైట్స్ని కూడా తీసుకెళ్లారు. అంటే పొరపాటుగా అది మిస్ఫైర్ అయినట్లయితే అగో మా ప్రజల మీద వీళ్ళు అటాక్ చేస్తున్నారని చెప్పి ప్రపంచం యొక్క దృష్టిలో భారతదేశానికి దోషంగా నిలబెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. అంటే డైరెక్ట్గా అటాక్ చేయకుండా కొన్ని కుయుక్తులు పన్నే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు పాకిస్తాన్.
ఒక విధంగా చూసినట్లయితే అది కూడా ప్రమాదకరంగానే ఉంది. అంటే అటాక్ చేయలేకపోతున్నారు. కానీ ఎక్కడ సివిలియన్స్ కాకుండా కేవలం టార్గెట్‌కి మాత్రమే పాయింట్ ఔట్ చేస్తున్నారు. ఏదేమైనప్పటికి కూడా న్యూక్లియర్ వెపన్స్ అని ఏదైతే ఇప్పుడు గడిచిన 2 డేస్‌గా ఏదైతే కంటిన్యూగా డిస్కషన్స్ జరుగుతున్నాయో ఆ భయం లేకపోలేదు. ఏదేమైనప్పటికి కూడా కొన్ని కీలకమైన ప్రదేశాలు ముఖ్యంగా పంజాబ్, హర్యానా 4 రాష్ట్రాలు గుజరాత్, హర్యానా, పంజాబ్, రాజస్థాన్ ఈ ప్రాంతాల్లో మాత్రం కీలకంగా ఉండే అవకాశం ఉంటుంది. ఆ ప్రాంతాల్లో చాలా సెన్సిటివ్ పార్ట్స్ అవన్నీ కూడా. ఎందుకంటే 10 కిలోమీటర్లు 20 కిలోమీటర్ల పాకిస్తాన్ బోర్డర్ అనేది చాలా క్లోజ్‌గా ఉంటుంది కాబట్టి ఆ ప్రాంతం మాత్రం సరిహద్దు గ్రామాలు. ఇక జమ్మూ కాశ్మీర్ అంటే హిమాలయ పర్వతాలు ఉంటుంది కాబట్టి అక్కడ కొంతవరకు లోపలికి రావడానికి రాంజు, పుచౌరి ఈ యొక్క జిల్లాలో కొంత ఇబ్బంది కలిగినప్పుడు కూడా డైరెక్ట్‌గా ల్యాండ్ లైన్ ఉన్నటువంటి నేను చెప్పిన ఇప్పుడు ఈ 4 రాష్ట్రాల్లో మాత్రం ఎంటర్ అవ్వడానికి మాత్రం కొంత ఇబ్బంది అంటే పూర్తిగా ఎంటర్ అయ్యే పరిస్థితి మాత్రం చాలా ఇబ్బందికరం. ఒకవేళ మనం ఇక్కడ ఆ సిచ్యువేషన్ జరిగితే న్యూక్లియర్ వెపన్ ఏ దేశమైనా ముందుకు తీసుకునే అవకాశం ఉంటుంది. ఈ అడ్వాంటేజ్ తీసుకొని ఈ టెర్రరిస్ట్ మూకలన్నీ కూడా రెచ్చిపోయి పూర్తిగా ఇప్పుడు పాకిస్తాన్ యొక్క ప్రాంతాన్ని అంటే పాకిస్తాన్ యొక్క సైనిక స్థావరాలు వాటిని కూడా ఈ టెర్రరిస్టులు ఆక్యుపై చేసి ఆ ఉగ్రవాదుల చేతిలో మాత్రం న్యూక్లియర్ వెపన్స్ పెడితే మాత్రం ప్రపంచానికి భారీ విపత్తు పడే అవకాశం ఉంటుంది. అందుకని భారతదేశం ఇప్పుడు ఎంతసేపు కూడా ఆ టెర్రరిస్ట్ మూకల యొక్క స్థావరాలు ఆ టెర్రరిస్టులు ఎవరైతే ఉన్నారో మనం చేసిన అటాక్ కూడా 6వ తారీఖు అర్ధరాత్రి 2:20 అటాక్ చేసిన దాంట్లో కూడా కేవలం టెర్రరిస్టులు మాత్రం టార్గెట్ చేసుకున్నారు. కానీ మిగిలిన టెర్రరిస్టులు మాత్రం ఈరోజు పాకిస్తాన్ యొక్క సైనికుల్ని పూర్తిగా ఎందుకంటే చాలా సందర్భాలు చూసాం గడిచిన 3 దశాబ్దాలు కూడా ఇప్పటికి 4 సార్లు అనుకుంటాను పాకిస్తాన్ యొక్క సైనికులే ఆ ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకోవడం. అంటే అక్కడ ప్రజాస్వామ్యం మాత్రం నామమాత్రంగా ఉంటుంది. కేవలం సైనిక పాలన ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. అంటే ఇంతకుముందు మనం చూసినటువంటి బెంజీర్ భుట్టో దగ్గర నుంచి చూసినట్లయితే ముషారఫ్, బెంజీర్ భుట్టో వీళ్ళందరూ కూడా ఒకప్పుడు బాగా ప్రాభావం కలిగినప్పుడు కూడా తర్వాత జరిగిన సంఘటనలో సైనిక పాలన మాత్రం అక్కడ జరుగుతుంటుంది. అంటే సైనికులు డిమాండ్ చేస్తుంటారు. ఆ సైనికుల యొక్క మాటున ఆ సైనికులు ముసుగేసుకుని టెర్రరిస్ట్ ముక్కలు కూడా ఆ పాకిస్తాన్ ఉన్నాయి కాబట్టి ఏ అవాంతరం జరిగే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి భారతదేశం మాత్రం చాలా అలర్ట్గా ఉంది. ఈ ముఖ్యంగా ఈ జరుగుతున్న అత్యవసర సమావేశాలు ఏవైతే ఉన్నాయో ఇవి మాత్రం కొంతవరకు భయాందోళన అయితే కలిగిస్తున్నాయి. బట్ ఏదేమైనప్పటికీ కూడా ఈ యొక్క సమాధానం మాత్రం భారత్ ధీటుగా సమాధానం ఇచ్చే అవకాశం ఉంటుంది. పాకిస్తాన్ చేసిన చర్యలు దుందుడుకు చర్యలు మాత్రం కవ్వింపు చర్యలు మాత్రం కొంతవరకు అటు మన భారతీయ సైనికులు మాత్రం చిరాకును తెప్పిస్తున్న విషయం అయితే మనం చూస్తూ ఉన్నాం. అంటే అటాక్ చేస్తున్నారు. అటాక్ చేసేసరికి మనం అటాక్ వెళ్ళేసరికల్లా వాళ్ళు ఇమీడియట్గా సివిలియన్స్ని ముందు పెడుతున్నారు. అంటే దాన్ని ఏమంటారంటే సివిలియన్స్ని ముందును పెట్టి అటాక్ అనేది వెనక్కి జరుగుతుంది. ఇప్పుడు పరిస్థితి జరుగుతుంది. సరే ఏదేమైనప్పుడు కూడా న్యూక్లియర్ వెపన్స్ అనే టాపిక్ అనేది ఆల్రెడీ మనకి న్యూయార్క్ పోస్ట్లో కానీ వాషింగ్టన్ పోస్ట్లో ఏదైతే జరుగుతుందో బహుశా జరగకూడదని కోరుకుందాం. ఎందుకంటే ఈ యుద్ధంతో ఎంటైర్ ప్రపంచ మానవాళి మొత్తం కనుమరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే న్యూక్లియర్ వెపన్ అంత పవర్ఫుల్గా ఉంటుంది. ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టుగా కానీ జరిగినట్లయితే అట్లీస్ట్ వాళ్ళ దగ్గర 170 యూనిట్స్ ఉన్నాయి. అంటే 170 న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి. అందులో ఏ కొన్ని వాడినా సరే ప్రపంచం కూడా మానవాళి మొత్తం పూర్తిగా మరొక హిరోషిమా నాగసాకిగా వచ్చే అవకాశం కూడా ఉండే అవకాశం ఉందని ప్రతి ఒక్కరు కూడా భయాందోళన చెందుతున్నారు. సిరి గారు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.